అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదైనది, అలాగే తెలివైనది కూడా. ఆచితూచి అడుగు వేసే వ్యక్తిత్వం కలది. అదే అడవిలో ఒక కుందేలు కూడా ఉండేది. దానికి చాలా పొగరు, అంతేకాకుండా అదే చాలా గొప్పది అనుకునేది. ఒకరోజు ఆ ఇద్దరు అనుకోకుండా ఎదురుపడ్డారు. అప్పుడు ఆ కుందేలు తాబేలుని చూసి గట్టిగా నవ్వింది. హే చిట్టి తాబేలు, నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు, ఈ రోజుకి ఇంటికి అసలు చేరుకుంటావా? నాతో పరుగు పందెం పోటీ పెడితే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని కూడా అంది. దానికి బదులుగా తాబేలు అంది, నువ్వు వేగంగా పరిగెత్తగలవు నిజమే, కానీ నేను ఏదైనా ఆచితూచి చేస్తాను. అయినా పోటీ పెట్టందే ఎవరు ఓడిపోతారో ఎలా తెలుస్తుంది? సరే అయితే రేపే పోటీ పెట్టుకుందాం అని కుందేలు అంది. సరే అంటే సరే అనుకొని అక్కడి నుండి రెండు వెళ్ళిపోయాయి. ఇది తెలుసుకున్న మిగిలిన జంతువులన్నీ మరుసటి రోజు పోటీ ప్రదేశానికి చేరుకున్నాయి. ఎప్పుడు పోటీ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నాయి. పోటీ ప్రారంభమైంది. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, కుందేలు మాత్రం వేగంగా పరిగెట్టుకుంటూ పోయింది. కొంచెం దూరం వచ్చాక కుందేలు ఆగి ఇలా ఆలోచించింది. ఆ తాబేలు చాలా నెమ్మది, అది వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఈలోపు నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంది. కుందేలుకి ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కిందకి వెళ్ళి కుందేలు నిద్రపోయింది. దానికి తెలియకుండానే అది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి తాబేలు అక్కడికి వచ్చింది. కుందేలు నిద్రలో ఉండటం చూసి అది మెల్లగా నిశ్శబ్దంగా కుందేలును దాటుకుంటూ వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత కుందేలుకి మెలకు వచ్చింది. అయ్యో, చాలా సమయం అయిపోయిందే, ఆ తాబేలు ఎక్కడ ఉందో ఏంటో అనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టింది. జంతువులన్నీ ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈలోపు తాబేలు ముందుగా అక్కడికి వచ్చింది. గమ్యాన్ని చేరుకుంది. జంతువులన్నీ చప్పట్లు కొట్టి తాబేలు విజయాన్ని వేడుకగా జరుపుకున్నాయి. ఆ తరువాత కుందేలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అప్పటికే గమ్యాన్ని చేరుకున్న తాబేలును చూసి కుందేలు సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు తాబేలు ఇలా అంది, చూడు కుందేలు, నువ్వు వేగంగా పరిగెత్తగలవు, కానీ కొన్నిసార్లు ఆలోచించి అడుగు వేస్తేనే మనకు మంచి జరుగుతుంది అని అంది. దానికి కుందేలు కూడా అవును అని ఒప్పుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆలోచించి తీసుకునే నిర్ణయమే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది.